Hello everyone, welcome to my channel Deepti Kumar Telugu Vlogs and this is Deepti. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది హెయిర్ ఫాల్ అని నా ఉద్దేశం. సో చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ అనేది మనం కంట్రోల్ చేయాలి అంటే హెయిర్ రూట్స్ నుంచి కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. సో మనం దానికి కావలసిన ప్రోటీన్ అనేది మనం అందించాలి, అప్పుడే అవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ కోసం నేను ఒక రెమెడీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది రూట్స్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. సో హెయిర్ సాఫ్ట్ అవుతుంది అండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, స్మూత్ అవుతుంది. సో ఇది ఒక ప్రోటీన్ ప్యాక్ అన్నమాట. ఈ ప్రోటీన్ ప్యాక్ ఎలా చేయాలి, ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ హెయిర్ ప్యాక్లో మనం మెయిన్గా వాడే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్. ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్లో ఆ ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిపాలు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ రా మిల్క్ తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయ యూజ్ చేస్తున్నాం. ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఒక స్పూన్లో నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను నేను. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా అప్లై చేసేసుకోవడమే. సో ఇకైతే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్లో మనం ఎగ్ యూజ్ చేసాం. ఎగ్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఎగ్ యోక్లో బయోటిన్ అండ్ బి కాంప్లెక్స్ ఉంటాయి. సో ఇవి మీ హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రెంగ్తన్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. కనుక హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఎగ్ వైట్లో ఉండే ప్రోటీన్స్ మీ హెయిర్కి న్యాచురల్ షైన్ని ఇస్తుంది. ఇందులో పచ్చిపాలు వాడాం కదా, మిల్క్లో ఉండే కాల్షియం హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా మిల్క్లో ఉండే విటమిన్ ఏ, B6 అండ్ పొటాషియం కూడా హెయిర్ని సాఫ్ట్, సిల్కీ అండ్ షైనీగా ఉంచుతాయి. తర్వాత మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసాం. ఎందుకంటే కొంతమందికి డ్రై హెయిర్ ఉంటుంది. అంతేకాకుండా నార్మల్ హెయిర్ వాళ్ళకి కూడా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల అయినా కూడా హెయిర్ అనేది డ్రై అవ్వకూడదు. కనుక మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసాం. ఆల్రెడీ మనం మిల్క్ యూజ్ చేయడం వల్ల మాయిశ్చర్ అనేది హెయిర్కి అందుతుంది. అండ్ దాంతోపాటు కోకోనట్ ఆయిల్ కూడా సూపర్ మాయిశ్చర్ కాబట్టి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా స్మూత్గా, సాఫ్ట్గా ఉండడానికి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేసాం. తర్వాత లెమన్ యూజ్ చేసాం. లెమన్లో ఉండే విటమిన్ సి కొలజిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి ప్రెజెంట్ ఉన్న క్లైమేట్ వల్ల. సో లెమన్ అనేది మంచి పరిష్కారం అన్నమాట. సో లెమన్ యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నా ఫీలింగ్ చాలా చాలా మంచిగా అనిపించింది. హెయిర్ చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్ అయ్యింది. తర్వాత నెమ్మదిగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యింది. ఏదైనా సరే ఒక్కసారి యూజ్ చేసేస్తే అయిపోదు. సో కంటిన్యూస్గా మనం ఈ ప్యాక్ని యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది అండ్ స్ట్రాంగ్ అవుతుంది హెయిర్. కొంతమందికి హెయిర్ స్ట్రాంగ్ అయినా కూడా మధ్యలో బ్రేక్స్ అవుతూ ఉంటాయి. ఈ హెయిర్ ప్యాక్ మనం యూజ్ చేయడం వల్ల ఆ బ్రేక్స్ అనేవి కూడా అవ్వకుండా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది.
మనం బయటకు వెళ్ళి హెయిర్ని స్మూతన్ చేయించుకోక్కర్లేదు. ఇలాంటి ఒక హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది మనం అప్లై చేసుకొని ఇలా హెయిర్ని టై చేసేసుకున్నాము. టై చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. అంతకు మించి కూడా అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 20 minutes కూడా పర్వాలేదు, సరిపోతుంది. ఈ విధంగా మనకు కనుక హెయిర్ మాస్క్ అనేది కంటిన్యూగా వాడితే మీరు హెయిర్ ఫాల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసేయచ్చు. సో ట్రై చేసి చూడండి. నాకైతే బాగా వర్కౌట్ అయింది అండ్ మీకు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నిజంగా హెయిర్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపించింది. హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. సో ఈ రెమెడీని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే కనుక డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.